ఫైనల్‌గా 2025 నీట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇంతకీ మీరు ఎగ్జామ్ ఎలా రాశారనేది కామెంట్స్‌లో చెప్పండి. మీకు తెలుసా ఈ ఇయర్ ఆల్మోస్ట్ 23 లాక్ ప్లస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశారు. అండ్ మనకున్న సీట్స్ మాత్రం కేవలం 1 లాక్ మాత్రమే. అంటే ఉన్న 1,00,000 సీట్స్ కోసం 23 లక్షల మంది స్టూడెంట్స్ పోటీ పడుతున్నారు. డూ యూ థింక్ ఇట్స్ ఫెయిర్? ఇదంతా పక్కన పెడితే ఈ ఇయర్ నీట్ ఎగ్జామ్ పేపర్ అయితే చాలా డిఫికల్ట్ వచ్చింది. ఫిజిక్స్ విషయానికి వచ్చేస్తే జేఈఈ లెవెల్లో క్వశ్చన్స్ అడిగారు. చాలా లెంతీగా, చాలా డిఫికల్ట్గా. కెమిస్ట్రీ కూడా మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లోనే ఇచ్చారు. బయాలజీ కూడా లెంతీగానే అడిగారు. ఓవరాల్ గా చెప్పాలంటే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ తో కంపేర్ చేస్తే నీట్ 2025 పేపర్ అనేది చాలా టఫ్ గా వచ్చింది. డే బై డే నీట్ కి కాంపిటీషన్ పెరుగుతుంది కానీ తగ్గనైతే తగ్గదు. సో మీరు కనుక ఇది సెకండ్ డ్రాప్ ఆర్ థర్డ్ డ్రాప్ అంటే నెక్స్ట్ టైం మళ్ళీ డ్రాప్ తీసుకోవాలి అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే. చాలా మంది స్టూడెంట్స్ కి డాక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉంటుంది. ఈ నీట్ క్రాక్ చేయలేక మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకోలేక ఏదో ఒక కోర్సెస్లలో జాయిన్ అయిపోతూ ఉంటారు. సరే ప్రైవేట్ గా ఎంబీబీఎస్ చేయాలనుకున్నా సరే ఇండియాలో 90 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు ఖర్చు అవుతుంది. మరి మనకు వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదా అనంటే అదే ఎంబీబీఎస్ అబ్రాడ్. కానీ మనకున్న డౌట్ ఏంటి, అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్ సేఫేనా, ఇందులో ఏ విధంగా ఉంటుంది, దీని ప్రాసెస్ ఏంటి, ఏ కంట్రీలో ఏ ఫీ స్ట్రక్చర్స్ ఉంటుంది, ఇవన్నీ మనకు ఉంటాయి. ఈ వీడియోలో అన్ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ లో అడగండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్కి ఇండియాలో ఎంబీబీఎస్కి తేడా ఏంటి అని చెప్పి. ఇండియాలో ఎంబీబీఎస్ చేయాలంటే నీట్ అనే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని మనం క్రాక్ చేసిన తర్వాత నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ తర్వాత కేటగిరీ వైజ్గా సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. అండ్ కోర్స్ వచ్చేసి మనకి ఇండియాలో 5.5 years ఉంటుంది. ఒకవేళ మనం చేయాలనుకుంటే కనుక మనకు 40 lakhs నుంచి 1 crore వరకు ఖర్చు అవుతుంది. అదేవిధంగా అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ ఏదైతే ఉందో ఇండియాలో అయితే 5.5 years ఉంటుంది కదా, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. అంటే కంట్రీని బట్టి డిఫరెంట్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఇండియాతో కంపేర్ చేస్తే అబ్రాడ్లో మనకి లో బడ్జెట్లో ఎంబీబీఎస్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. అయితే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ చూస్ చేసుకునే కంట్రీస్ ఇవే. అండ్ ఇక్కడ మనకి లో బడ్జెట్లో ఎంబీబీఎస్ అనేది ఉంటుంది. అవేంటంటే రష్యా, జార్జియా, కిర్గిస్తాన్, కజకస్తాన్, ఉజ్బెకిస్తాన్, వియట్నాం. ఇవన్నీ లో బడ్జెట్లో అయిపోతాయి. అయితే స్టార్టింగ్ మనకి ఎంత నుంచి ఉంటుంది అంటే 16 లక్షల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము ఈచ్ కంట్రీకి ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కిర్గిస్తాన్కి అయితే 15 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది అనమాట. కజకస్తాన్కి అయితే 20 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. జార్జియా 25 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, 40 lakhs వరకు వెళ్తుంది. రష్యా అయితే 25 నుంచి 35 lakhs వరకు అవుతుంది. ఉజ్బెకిస్తాన్ అయితే 25 నుంచి 30 lakhs, వియట్నాం 35 lakhs నుంచి 45 lakhs. కంట్రీ వైజ్గా మనకి డ్యూరేషన్ అనేది మారుతుంది అని చెప్పాను కదా. ఎవరైతే కిర్గిస్తాన్ అండ్ కజకస్తాన్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారో వీరికి 5.5 years అవుతుంది ఎంబీబీఎస్ కంప్లీట్ చేయడానికి. లేదు ఉజ్బెకిస్తాన్, జార్జియా, రష్యా, వియట్నాంలో అయితే మనకి కంప్లీట్ ఎంబీబీఎస్ 6 years డ్యూరేషన్ అయితే ఉంటుంది. మరి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు బైపీసీ స్టూడెంట్ అయి ఉండాలి అండ్ నీట్ క్వాలిఫై అయి ఉండాలన్నమాట. మీరు ఇది క్వాలిఫై అయితే మీరు ఎంబీబీఎస్ చేయడానికి ఎలిజిబుల్. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఎస్ఎస్సి మెమో ఒరిజినల్, ఇంటర్ సర్టిఫికేట్, పాస్పోర్ట్, 16 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, నీట్ రిజల్ట్ విత్ అడ్మిట్ కార్డ్, మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్ అండ్ నో ఐఎల్స్ అండ్ నో టోఫెల్స్, నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్. జస్ట్ మీరు ఇంటర్ బైపీసీలో కంప్లీట్ అయిపోవాలి అండ్ నీట్ క్వాలిఫై అయితే చాలు, మీరైతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అయితే ఉండాలి. సో ఇదన్నమాట ఓవరాల్గా అవుట్లైన్. మనకి అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అండ్ ఇండియాలో ఎంబీబీఎస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏ కంట్రీస్ ఉన్నాయి అండ్ ఏ కంట్రీకి డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనకి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఇప్పటివరకు అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్కి ఉన్న బెనిఫిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది లేదు. ఐఎల్స్ కానీ టోఫెల్స్ కానీ ఏమీ లేవు. డైరెక్ట్ మీరు వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. మీరు ఇంటర్ బైపీసీలో కంప్లీట్ చేసి ఉండాలి అండ్ నీట్ అయితే క్వాలిఫై అయి ఉండాలి. గ్లోబల్ ఎక్స్ప్లోజర్ ఉంటుంది అండ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మనకి న్యూ కల్చర్కి, న్యూ లాంగ్వేజెస్కి, ప్రతిదానికి మనకి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ కంపేరింగ్ టు ఇండియా మనకి లో బడ్జెట్లో అయిపోతుంది. ఇండియాలో మనకి 90 లక్షల నుంచి 1.5 కోటి వరకు అవుతుంది ఎంబీబీఎస్ ప్రైవేట్గా చేయాలంటే. కానీ అబ్రాడ్లో అయితే మనకి చెప్పాను కదా ఈ విధంగా మనకి తక్కువలో అయిపోతుంది.
ఇక్కడ మనకొచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కన్సల్టెన్సీ త్రూ వెళ్తాము. కాకపోతే ఆ కన్సల్టెన్సీ ట్రస్టెడా లేదా అని చెప్పి మనం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. కొంతమంది ఎలా ఉంటారంటే వన్స్ ఇంకా జాయిన్ అయిపోయిన తర్వాత కాల్స్ లేపరు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆడ్ బిహేవియర్ ఉంటుంది. మీరు ముందే జాయిన్ అయ్యే ముందు ఒకసారి ఆ కన్సల్టెన్సీ గురించి క్లియర్గా తెలుసుకొని ట్రస్టెడ్ అంటేనే స్టెప్ అయితే తీసుకోండి. ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ నేను ఈ వీడియోలో కవర్ చేశానని అనుకుంటున్నాను. మీరు కనుక ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేస్తే బాగుంటుందా అని ఆలోచనలో ఉండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, పర్సనల్గా మీకు గైడెన్స్ కావాలి అన్నా సరే, మా నెంబర్ని ఇక్కడ నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాల్లో మేము మీకు క్లియర్ చేసేస్తాం. 24/7 అవైలబుల్గానే ఉంటాము. ఒకవేళ కాల్ కనెక్ట్ అవ్వకపోయినా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదు వాట్సాప్లో కూడా రిప్లై రావట్లేదు అని అనుకుంటే కనుక ఇక్కడ కింద ఫామ్ ఇస్తాను నేను, గూగుల్ ఫామ్ డిస్క్రిప్షన్లో. ఆ ఫామ్ ఫిల్ చేసేయండి. మేము మీకు కాల్ చేస్తాం కెరియర్ స్టాక్ నుండి. సో ఈ వీడియోకి ఇంతే. మరి మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీరు కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పడం మర్చిపోయాను, మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీకు యూజ్ అయ్యే అంటే పీవైక్యూస్ కానీ మాక్ టెస్ట్ సిరీస్ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇవి మాత్రమే కాకుండా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే క్విక్గా మీకు రీచ్ అవ్వాలి అంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. సో అక్కడ మనం కనెక్ట్ అవ్వచ్చు. మీరు Q&As మనం మాట్లాడుకోవచ్చు. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ మీకు ఉంటే వచ్చి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇక్కడ మన హ్యాండిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్